వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని మనస్సు మాత్రం ఆవులు, ప్రకృతి వ్యవసాయం చుట్టే ఉంటుంది. కరోనా సమయంలో సింగపూర్ను వదిలి తన స్వంత ఊరుకు వచ్చాడు. అప్పటి నుండి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టాడు. ఇక తిరిగి సింగపూర్ పోయే ఆలోచన కూడా మానుకున్నాడు. తన ఇంటి నుండే వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను తనకు తెలిసిన వారికి అందుబాటులో ఉంచుతున్నాడు. సేంద్రియ ఉత్పత్తులను నంద్యాల్ చెక్ పోస్టు దగ్గర అంబా ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేసి అమ్ముతున్నాడు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ చేస్తున్నాడు. వృత్తి సాఫ్ట్వేర్ అయినా వ్యవసాయం మీద మక్కువతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్న ఇంజనీర్పై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. నేడు ఎక్కడ చూసినా అనేక రకాల పంటల వ్యవసాయ విధానాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. అయితే గతంలో మనం చూసాం, వ్యవసాయం చేయాలంటే ఏవైతే ఈ క్రిమి సంహారక మందులను వాడి అనేక రకాలుగా పంటలను వాటిని ఎక్కువగా దిగుబడులు తీయడం కోసం అనేక రకాలుగా వాడేవారు. అయితే మనం చూసే ఈ ఏదైతే షెడ్ నెట్ ఉందో ఇందులో దాదాపుగా 8 రకాల ఈ ఆకుకూర జాతులను కావచ్చు, లేదా ఒక 15 నుండి 20 రకాల వరకు పంటలను కూడా ఇక్కడ పండిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా టమోటా పండ్లను న్యాచురల్గా ప్రకృతి వ్యవసాయం ద్వారా వీటిని తయారు చేసిన పరిస్థితి. అయితే బయట మనం చూసే ఈ రైతులు ఎవరైతే ఉంటారో వారు కంప్లీట్గా పెస్టిసైడ్ని ఉపయోగించి ఈ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం ఆవు నుండి వచ్చే ఈ మూత్రం కావచ్చు, వాటి నుండి సేకరించినటువంటి పెండ, బెల్లము, వాటిని ఉపయోగించుకుని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా బీర ఏదైతే ఉందో, బీరతో పాటు మిగతా దాదాపుగా ఈ ఆకుకూర జాతులను కంప్లీట్గా ఇక్కడ లభిస్తున్నటువంటి సేంద్రియ ఎరువుల ద్వారానే ఇక్కడ వీటిని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బయట పండించే రైతుల కంటే మరుగుగా కూడా పండిస్తున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి భాస్కర్ శర్మ మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. మనం చూసే ఈ పంట ఏదైతే ఉందో ఇదంతా క్యాబేజ్. సాధారణంగా రైతులు పండించే ఈ క్యాబేజ్ ఎలా ఉంటుందంటే, ఒకసారి పంట వేసిన తర్వాత క్యాబేజ్ ఇలా ఉంటుంది. క్యాబేజీని తీసేసిన తర్వాత పంట కంప్లీట్గా తొలగిస్తూ ఉంటారు రైతులు. ఇక్కడ మనం ఈ విజువల్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒక్కసారి కోసిన తర్వాత క్యాబేజ్ పంట పూర్తవుతుంది. కానీ ఇక్కడ ఈ యొక్క క్యాబేజీని కంప్లీట్గా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత స్పెషల్గా 1, 2, 3, 4 బ్రాంచెస్గా, మరి పంటను కోసిన తర్వాత 4 బ్రాంచెస్గా ఏర్పడడం జరిగింది. ఇందులో సాధారణంగా క్యాబేజీల్లో కూడా 3 రకాలైనటువంటి వాటిని కూడా సాగు చేస్తూ ఉన్నారు. అందులో కలర్స్ను ప్రత్యేకంగా ఎరుపు కలర్ కావచ్చు, మనం చూసే ఈ గ్రీనరీ ఉన్నటువంటి కలర్స్తో పాటు కొత్త వాటిని కూడా సాగు చేస్తున్నటువంటి. జనరల్గా ఈ వంకాయ సంబంధించినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా క్రిమి సంహారక వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ మాత్రం మనం చూసే వీటిలో ఎలాంటి పుచ్చులు కానీ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉన్నటువంటి విజువల్ని చూస్తూ ఉన్నాం. ఆకుకూరలతో పాటు కాయగూరల్ని కూడా కంప్లీట్గా పండించినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. మనం చూసే ఈ క్యాబేజ్ ఏదైతే ఉందో క్యాబేజ్లో కూడా ఈ రెడ్డిస్గా ఉన్నటువంటి ఈ క్యాబేజ్ ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ షెడ్లో అనేక రకాలుగా పంటలను, ఇటు ఆకుకూరలు కావచ్చు లేదా ఈ కాయగూరల్ని ఎలా పండిస్తూ ఉన్నారనే వాటికి సంబంధించి మనతో ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఓవైపు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి భాస్కర్ శర్మ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ షెడ్లో కంప్లీట్గా ఎన్ని రకాల ఆకుకూరలు, ఇటు పండ్లను పండిస్తూ ఉన్నారు, ఎలా ఉంది సార్? మేము వచ్చేసి రఫ్గా ఒక 8 రకాల ఆకుకూరలు పండిస్తున్నామండి. వీటితో పాటు ఒక 12 నుంచి 15 రకాల కూరగాయలు కూడా పండిస్తున్నాము. ప్రస్తుతానికి కర్నూలులో ఒక 200 ఫ్యామిలీలకైతే ఇవ్వగలుగుతున్నాము. సఫిషియెంట్గా ఇవ్వలేకపోతున్నాము. ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది, డిమాండ్ ఉంది. దానికి తగ్గట్టుగా పెంచుకోవాలి ఈల్డ్. ఆకుకూరలు వచ్చేసరికి మా దగ్గర పాలకూర, చుక్కకూర, తోటకూరలో 3 రకాలు ఉన్నాయండి. ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర, తర్వాత పెరుగు తోటకూర, వీటితో పాటుగా గంగవాయల కూర అంటారు, గోళికూర, కొత్తిమీర, మెంతి కూర, మునగాకు.
పుదీనా. జనరల్గా ఈ షెడ్ నెట్ ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా మీరు అన్నట్టు చెప్పినటువంటి ఈ ఆకుకూరలు ఏవైతే ఉంటాయో వాటిని సాగు చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ప్రతి స్టెప్కి అంటే డిఫరెంట్గా అంతర పంటలుగా వేశారు. అంటే ఈ ఆలోచన విధానం మీకు ఎలా వచ్చింది? అసలు వీటి వల్ల పురుగులు పట్టే ఛాన్సెస్ తక్కువగా ఉంటుందా? ఎలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు? ఇది చుట్టుముట్టు షేడ్ నెట్ కాబట్టి అండి, మీకు బయట నుంచి వచ్చే పురుగులు 99%, 100% అని చెప్పొచ్చు, కానీ మనం కూడా లోపలికి బయటకు వస్తాం, మన ఎంబడి కూడా ఏదన్నా రావచ్చు, అన్నీ కంట్రోల్ అవుతాయండి. ఎంతసేపటికి భూమి నుంచి వచ్చే పురుగులను మీద కాన్సన్ట్రేట్ చేసి మనం దాన్ని కంట్రోల్ చేస్తే చాలు. సరే, వైరస్ తెగుళ్ళు లోపల ఉన్న వస్తాయి, బయట ఉన్న వస్తాయి. దానికి మన పాలేకర్ గారు చెప్పినట్టుగా పుల్లటి మజ్జిగలు, ఇంకో ద్రావణాలు, ఆవు పాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. దేనికి ఏది సెట్ అవుతుంటే అది దానికి తగ్గట్టుగా ఉన్న పంట మీద ఉన్న తెగుళ్ళను బట్టి స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతాము. దీనివల్ల మీరు అన్నట్టుగా ఇప్పుడు అంతర పంట అంటే మేము ఏం చేసామండి అంటే క్యాబేజ్ నారు పెట్టినాము. క్యాబేజ్ నారు మేమే పోసుకుంటాము. క్యాబేజ్ నారు పెట్టినాక అది గడ్డ మనకు చెట్టు పెద్దగా కావడానికి ఆల్మోస్ట్ ఒక 45 నుంచి 50 రోజులు పడుతుంది. అంతల వరకు ఆ ప్లేస్ వేస్ట్ చేయకుండా దాంట్లో మేము మెంతికూర వేస్తాం, కొత్తిమీర వేస్తాం. అంటే అంతలోపల మనకు మెంతికూర అనుకోండి ఒక 3 కటింగ్లు వస్తుంది. ఎందుకండి అంటే ఇది కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఇన్వెస్ట్ చేసినాం. అంటే ప్రతి స్క్వేర్ మీటర్ను మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే చిన్న ప్లేస్ను కూడా వేస్ట్ చేయకూడదు, ఉన్న ప్లేస్ను జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే మీరు క్యాబేజీ చూస్తే ఇప్పుడు క్యాబేజీ గడ్డ పెద్దగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం వేయలేదు, కానీ నా కింద చూస్తే ఇంకా మెంతికూర ఉంది. క్యాబేజీలో ఎన్ని కలర్స్? క్యాబేజీ మన దగ్గర ఎర్ర క్యాబేజీ వేసినాం ఒకటి, తర్వాత గ్రీన్ క్యాబేజీ ఉంది. ఇంగ్లీష్ వెజిటేబుల్స్లో బ్రొక్కోలీ ఒకటి ఉంది, బ్రోకలీ, తర్వాత కాలీఫ్లవర్ ఉంది. ఎర్రుపును మేము బాగా ప్రమోట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ కెమికల్ పిగ్మెంట్ కాల్డ్ యాంథోసియనిన్ అండి, విచ్ ఈస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ ఒబేసిటీ, అంటే ఎనీథింగ్ అబోవ్ చెస్ట్ లెవెల్ ఈ ప్లేస్లో మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి రెడ్ కలర్ను బాగా ప్రమోట్ చేస్తున్నాం. మా వినియోగదారుల నుంచి కూడా దానికి తగ్గట్టు డిమాండ్ ఉంది, వాళ్ళు బాగా ఆదరిస్తున్నారు. అంటే ఫార్మింగ్ కెనాట్ థ్రైవ్ వితౌట్ కమ్యూనిటీ సపోర్ట్. అంటే మనం ఎంత కష్టపడి పండించినా కొనేవాడు లేకపోతే పండించి వేస్ట్. కాబట్టి అట్లాంటి కమ్యూనిటీ సపోర్టు నాకైతే కర్నూలులో పుష్కలంగా ఉందండి. డిమాండ్ బాగుంది, దానికి తగ్గట్టుగా అందించలేకపోతున్నాం. జనరల్గా ఇప్పుడు మార్కెట్లో టమోటా ధరలు సాధారణంగా ఒక కేజీ 10 రూపీస్ వరకే ఉన్నాయి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి టమోటా ఇలాంటి సీజన్లో ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర టొమాటో వచ్చేసి 25 నుంచి 30 రూపాయలు ఉందండి. అంటే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వాళ్ళు బయట తెచ్చుకొని వినియోగదారులను మనం మోసం చేయలేమండి. వినియోగదారులు చాలా తెలివైన వాళ్ళు ఒక 10 చోట్ల విచారించి, నేనైనా ఒక వినియోగదారుడిగా వేరేది ఏదైనా కొనాలి అంటే ఒక 10 చోట్ల విచారించి ఎక్కడ చీప్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం ఎక్కడ బెస్ట్గా ఉంది, ఎక్కడ మన ఆరోగ్యానికి హానికరం లేనిది దొరుకుతుంది అని 1-2 సార్లు రీసెర్చ్ చేసే కొంటాం. సో మన దగ్గర తీసుకునే టొమాటోలకు బయట ఉన్న టమాటాలు ఒక 1/4 కేజీ వేయాల్సి వస్తే మన టొమాటో ఒక 100 గ్రాములకే వాళ్ళకి అదే రుచి, అంతకంటే మంచి రుచి, పులుపు రావడం. మన టొమాటో తీసుకుంటే వాళ్ళు చింతపండు వేసుకోవాల్సిన పని లేదు, చింతపండు కాస్ట్ మిగిలిపోతుంది అక్కడ. ఇంకోటి మన షెల్ఫ్ లైఫ్ ఎక్కువ వస్తుంది. బయట మీరు కేజీ తెచ్చుకుంటే అర్ధ కేజీ మురిగిపోతుంది 2 రోజుల్లో. మనది 10 రోజులైనా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ కుకింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, పులుపు తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఓవరాల్గా చూసుకుంటే టొమాటో మీద వాళ్ళు బయట మార్కెట్ కంటే 2 ఇంతలు స్పెండ్ చేసినా వాళ్ళకు కుకింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, మంచి కమ్మని రుచి తింటారు. సాధారణంగా మీరు సేంద్రియ సంబంధించిన వాటి ద్వారానే పండిస్తూ ఉన్నారు. అంటే వాటికి ప్రజెంట్ ఉన్నటువంటి పెస్టిసైడ్తో చేసిన వాటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఎవరైతే మీరు తీసుకెళ్ళేటటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటిని వినియోగించే వాళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది? అదండి, నేను ఇందాక చెప్పినట్టుగా వినియోగదారుడు కస్టమర్ ఈజ్ అల్టిమేట్ కింగ్ అండి. అతను ఏం చెప్తే అదే. వాళ్ళకి ఆ తేడా చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు. అది ఏ రకంగా చూస్తున్నారు అంటే కొంతమంది చెప్పే ఫీడ్బ్యాక్ ఏమో మాకు షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉందండి, మాకు బయట తెచ్చే టమాటో 2 రోజుల్లో మురిగిపోతుంది, మీది అట్లనే పెడితే మా కళ్ళ ముందరనే పండుతుంది
అంటారు. అట్లా వారం 10 రోజుల పాటు ఉంటుంది, ఇబ్బంది లేదు, బాగుంది అంటారు. కొంతమంది ఏమో సార్ మనం బయట తెచ్చిన టొమాటో 2 విజిల్స్ వేస్తాము, మీది ఒక విజిల్గా అయ్యి కాకముందే ఉడుకుతుంది అంటారు. అంటే కుకింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, అంటే షెల్ఫ్ లైఫ్ బాగుంది, కుకింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. దే ఆర్ ఆల్సో సేవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. ఎలాగో అంటే మన టొమాటో వాడినప్పుడు పులుపు ఉంది కాబట్టి వాళ్ళు టామరిండ్ చింతపండు వాడాల్సిన పని లేదు, కాస్ట్ సేవింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం రుచి బాగుంది. అంటే షెల్ఫ్ లైఫ్ బాగుంది, కుకింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, కాస్ట్ ఎఫెక్టివ్, అట్ ద సేమ్ టైం టేస్ట్ బాగుంది. దట్ ఈస్ వాట్ డ్రైవింగ్ దెమ్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోర్. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా షెడ్ వేశారు కదా సార్. ఈ షెడ్లో కొంత టెంపరేచరు ఎక్కువగా ఉండడం ద్వారా డ్యామేజ్ అయ్యే అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుందా? వాటి నుండి ఎలాంటి ఏమన్నా మీరు టెక్నాలజీని వాడి వాటిని సేవ్ చేసే? మంచి ప్రశ్న అండి. కర్నూలులో మనకు ఎండలు చాలా ఎక్కువ. సో ఎండాకాలం కోసం మీరు ఇక్కడ గమనిస్తే డబల్ నెట్ ఒకటి వచ్చిందండి. ఇప్పుడు ఆ నెట్ కాకుండా ఈ నెట్ని కొంచెం ఇట్లా పుల్ చేస్తాం. అంటే ఇది 50% అయితే ఇంకొంచెం టెంపరేచర్ తగ్గించడానికి సెకండ్ లెవెల్ నెట్ వస్తుంది. ఈ నెట్ కింద మళ్ళీ ఫాగర్స్ పెడుతున్నాం. అంటే మీరు కోళ్ళ ఫారంలలో చూసింటారు, చల్లగా ఉండడానికి గంటకోసారి. సో అలాంటి టెంపరేచర్ ఒకటి క్రియేట్ చేయాలని మేము కూడా ఫాగర్స్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, ప్రొక్యూర్ చేసినాము. ఇంకో వారం 10 రోజులు అది కూడా రెడీ అవుతుంది. మనకి ఎండలు ముదరక ముందే 1-2 సార్లు టెస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకొని కనీసం ఒక 38 నుంచి 39 డిగ్రీలు టెంపరేచర్ కనుక మనం కర్నూలులో కూడా మెయింటైన్ చేయగలిగితే మంచి ఈల్డ్ వచ్చే అవకాశం ఉంది. ఇది మొదటిసారి చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతాము అనేది. ఒక జూన్ జూలై ప్రాంతంలో అయితే చెప్పగలను నేను. సాధారణంగా మీరు వేసిన మిర్చి ఏదైతే ఉందో ఇదంతా ఈ సీజన్లో అంతా పండు మిర్చి పెడతా ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం ఇంత గ్రీనరీగా ఉండి ఇంత హైటు పెరిగింది. అంటే వీటిలో ఎక్కువగా కూడా ఈ ఏవైతే బింగి తెగులు కావచ్చు వాటిని కంట్రోల్ చేయలేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీ పెంచినటువంటి పంటకు ఎలాంటి వైరస్ లేదు, ఏం లేదు. అంటే మీరు స్టార్టింగ్ లేదన్నా వీటిని వేసేటప్పుడు కంప్లీట్గా ఏదైతే మీరు ఇందాక మనం చూసినట్లు వర్మీ వాష్ ఉంటుందో వాటర్ని ఏదన్నా వాష్ చేసిన తర్వాతనే విత్తుతారా? లేదండి, వర్మి వాష్తో విత్తాము. బీజామృతం అని ఉంటుంది, పాలేకర్ గారు చెప్పినట్టుగా. బీజామృతం అంటే బీజం అంటే విత్తనం, దాన్ని శుద్ధి చేయడం. దాన్ని ఇక్కడ విత్తనం మనం నారు పోసుకునేటప్పుడు విత్తనాన్ని బీజామృతంతో శుద్ధి చేస్తాము. శుద్ధి చేసి నారు పోసుకుంటాము. తెచ్చిన నారును ఇక్కడ తెచ్చి నాటుతాము. సో బీజామృతం మనం అనుకుంటాం కానీ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట. ఇప్పటికీ ఎన్నిసార్లు వాటిని పెస్టిసైడ్ చేశారంటారు? అంటే ప్రకృతి పరంగా మీరు చేసే వ్యవసాయ పద్ధతుల్లో ఇప్పటికీ ఎన్నిసార్లు స్ప్రే చేశారంటారు? స్ప్రేనా? న్యాచురల్ ఫార్మింగ్లో స్ప్రేలు ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుందండి. కాకపోతే అది మనకు ఎటువంటి హామ్ చేయని, ఇప్పుడు అగ్నేస్త్రం అనండి, దశపర్ణి కషాయం అనండి, పుల్లటి మజ్జిగ అనండి, ఇవన్నీ ఏవి కూడా మన శరీరానికి హాని చేయవు. అంటే ప్రొయాక్టివ్గానే చేయాలి. నువ్వు రియాక్టివ్గా వచ్చినాక ఏం స్ప్రే చేయాలి అంటే పని చేయొద్దు ఇంట్లో. నువ్వు ముందరనే స్ప్రే చేయాలి. అంటే వేప నూనె స్ప్రే చేయాలి, తర్వాత పుల్లటి మజ్జిగ బాగా స్ప్రే చేస్తుండాలి. మీరు ఇంతకుముందు బంగి అన్నారు కదా, మైటి మనకు అది రసం పీల్చే పురుగుల వల్ల వచ్చే పై ముడత ఒకటి, కింద ముడత ఒకటి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మీరు అన్నట్టుగా. దైవానుగ్రహం అనుకోండి, మనం చేస్తున్న కష్టం అనుకోండి, ఈ అట్మాస్ఫియర్లో మనకు అది అంతగా ఎక్కువగా అయితే లేదండి. మీరు చూస్తున్నట్టుగా చాలా 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 తక్కువ ఉంది మనకు అది. మాకు ఈల్డ్ కూడా బాగా వస్తుంది. అంటే దానికి కావాల్సిన ఒక మైక్రో ఎన్విరాన్మెంటు ఈ 4 గంటల్లో మేము పడ్డ కష్టం ఆ రూపంలో మాకు ఈల్డ్ ఇస్తుందని అనుకుంటున్నాం. దీనికి స్పెషల్గా అయితే పలాంది ఏం చేస్తున్నాము ఇప్పుడు మీరు వచ్చి నన్ను దీనికి ఏం చేయాలి సార్ అంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే డే 1 నుంచి కంటిన్యూస్గా ఒక షెడ్యూల్ రాసుకొని ఈరోజు వేప నూనె పడాలి, ఈరోజు దశపర్ణి పడాలి, ఈరోజు అగ్నేస్త్రం పడాలి, ఈరోజు పుల్లటి మజ్జిగ పడాలి, ఈరోజు ఇంకో ద్రావణం పడాలని కొడుతూనే ఉంటాం. ఏది పని చేస్తుంది ఏది పని చేయట్లేదంటే దేవుడికి తెలియాలి. కానీ కంట్రోల్ అయితే అవుతుంది, ఈల్డ్ అయితే తీసుకోగలుగుతున్నాము, తీయగలుగుతున్నాం. ఈ ఆకుకూరలు కావచ్చు, ఈ పండ్లని ఎన్ని రోజులకు ఒకసారి మీకు కస్టమర్కి వీటిని అందించే ఛాన్స్ ఉంటుంది? ప్రస్తుతం వారంలో 2 రోజులు మా షాప్ దగ్గర అండి. 3వ రోజు కలెక్టరేట్లో మన రైతు సాధికారిక సమితి వాళ్ళ సహకారంతో, RYSS సహకారంతో కలెక్టర్ ఆఫీస్లో సేల్ చేస్తున్నాము, కర్నూలు కలెక్టరేట్లో. అంటే
ప్రస్తుతానికి 3 రోజులు హార్వెస్టింగ్ అవుతుంది. అంటే రోజు మర్చి రోజు వేసుకోవచ్చు మీరు వారంలో. దీన్ని కనీసం 5 రోజులకు పెంచాలి అని ఆలోచిస్తున్నాము. ఇక్కడున్న స్థలం సరిపోదు, వేరే ప్రొక్యూర్ కూడా చేసుకొని అక్కడ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఇంకా ప్లాన్ చేస్తున్నామండి అది కూడా. ఇక్కడున్న ఇప్పుడు మీరు చూసిన క్షేత్రంలో అయితే వారానికి 3 సార్లు హార్వెస్ట్ అవుతుంది. దానికి తగ్గట్టే ప్లానింగ్ ఫేజ్ నుంచి దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నటువంటి వాటిని తమ షాప్ ఏదైతే ఉందో ఆ షాపులో 2 డేస్ లేదా 3 డేస్కి ఒకసారి ఆ యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే స్టార్టింగ్లో విత్తేటటువంటి క్రమంలోనే న్యాచురల్గా వచ్చే వాటి నుండే వాటిని స్ప్రే చేస్తూ ఉంటాము. తరచుగా వాటిని స్ప్రే చేయడం ద్వారా ఎలాంటి ఈ పురుగుల బారిన నుండి పడకుండా పంటలు కూడా మంచిగా వస్తున్నాయని తెలుపు.